వెల్కమ్ టు గైడ్. ఇప్పుడు చాలా మందికి 10వ తరగతి తర్వాత మహా అయితే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసీ ఈ కోర్సెస్కి మించి దాటట్లేదు. పిల్లలు ఏ కోర్స్ చేయాలి అనేది కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులే డిసైడ్ చేసే పరిస్థితులు మనం ఇంకా చూస్తున్నాం. సో పర్ఫెక్ట్గా 10th తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి నిఖిలేష్ సార్ మన ముందున్నారు. సార్ని అడిగి మీకు కూడా ఆన్లైన్ ద్వారా ఏదైనా డౌట్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ తెలుసుకోవచ్చు లైవ్లోనే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే. గుడ్ సార్, ఇప్పుడు నేను అన్నట్టుగానే 10వ తరగతి తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి 10వ తరగతి మార్కులు బాగా తెచ్చుకోమ్మా, ఇదే నీ కెరీర్, ఇంటర్లో బాగా తెచ్చుకోమ్మా, ఇది నీ కెరీర్ అంటారు. కానీ పర్టికులర్ కోర్స్ తీసుకున్నాక వాళ్ళ కెరీర్ నిజంగానే ప్రాపర్గా బిల్డ్ అయిందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ మిగిలింది. సో మీరు ఏం చెప్తారు సార్ దీనికి? దేర్ ఇస్ నో అంటే ఒక సింగిల్ ఆన్సర్ అంటూ ఏం లేదండి దీనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎంపీసీ తీసుకుంటేనే బాగుంటుందా, బైపీసీ తీసుకుంటేనే బాగుంటుందా అనేది కెరియర్ చాయిసెస్ ఏం బాగున్నాయి దాన్ని బట్టి కాకుండా ఆ స్టూడెంట్కి, ఆ అమ్మాయికి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, తనకేది కరెక్ట్ అనేది మనం నిర్ణయించాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. జనరల్గా చేసే తప్పు ఏంటంటే ఎవరో వాళ్ళ కజిన్స్కి ఒకటి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, అది కంటిన్యూ చేయాలి. దానికి మనం ఉదాహరణ ఇస్తే ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన చిన్నప్పుడు న్యూస్ పేపర్లు వేసేటోళ్ళు, దాని తర్వాత స్ట్రీట్ లైట్ల కింద చదువుకున్నారు, ఎన్నో కష్టాలు పడి ఒక సైంటిస్ట్ అయ్యారు, దాని తర్వాత ప్రెసిడెంట్ కూడా అయ్యారు. ఈరోజు మీ దగ్గరికి ఎవరన్నా ఒక పిల్లవాడు వచ్చి నేను ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? న్యూస్ పేపర్లు అమ్మండి అంటే ఎలా ఉంటుంది? ఎందుకు న్యూస్ పేపర్లు అమ్మాలి? అబ్దుల్ కలాం న్యూస్ పేపర్లు అమ్మాడు కాబట్టి మనం కూడా న్యూస్ పేపర్లు అమ్మాలి. అబ్దుల్ కలాం స్ట్రీట్ లైట్ కింద చదవాడు కాబట్టి మనం కూడా స్ట్రీట్ లైట్ కింద చదవాలి. అంటే మీ ఇంట్లో కరెంట్ ఉండొచ్చు, అయినా స్ట్రీట్ లైట్ కింద చదివిస్తే అది స్టూపిడిటీ, మన మూర్ఖత్వం. అట్లానే మన చుట్టాలో ఎవరో ఇంజనీరింగ్ చేసి వాడికి ఇంజనీరింగ్ కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యి మళ్ళీ ఎంబీఏ చేసి దాని తర్వాత యూఎస్కి వెళ్ళి పైన కింద పడి లైఫ్లో ఎక్స్పెరిమెంట్లు చేసి లాస్ట్కి ఏదో సెటిల్ అయి ఉంటాడు. చూసేటోళ్ళకి ఏం కనిపిస్తుంది? ఇంజనీరింగ్ చేశాడు, ఎంబీఏ చేశాడు, సెట్ అయ్యాడు. నువ్వు కూడా ఇంజనీరింగ్ చేయి, ఎంబీఏ చేయి, సెట్ అవ్వు. దట్ ఈస్ నాట్ రైట్. రైట్ సార్. సార్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ముందు వాళ్ళతో మాట్లాడదాం. బెంగళూరు నుంచి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు? చెప్పండి అమ్మా. సార్ ఇక్కడే ఉన్నారు. మీ సందేహాలు ఏంటి, దేని గురించి అడగాలనుకుంటున్నారు? మేడం, నాకు థైరాయిడ్ ఉంది, ఏం చేసేది? ఏంటమ్మా మీకు? థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉందంటే ఏం చేయాలంటున్నారు? రాంగ్ షోలోకి వచ్చారు. ఇది హెల్త్ కాల్ కాదమ్మా. ఓకే, మనం మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ కనెక్ట్ అవుదాం. సో రాంగ్ కాల్ అయినట్టున్నారు. రైట్ సార్, ఇప్పుడు మనం ఒకసారి 10th తర్వాత ఏం కోర్స్ తీసుకోవాలని దాని గురించి మాట్లాడుతున్నాం. నిజంగా ఎంపీసీ, సిఈసి, బైపీసీ ఇవి మాత్రమే కోర్సెస్ అంటారా? స్ట్రీమ్స్ అవే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే మన ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి లేదా హెచ్ఈసి ఇట్లాంటి కొన్ని కోర్సెస్ని మనము గ్రూప్స్ అంటాం. ఈ గ్రూప్స్ ఆర్ బేస్డ్ ఆన్ స్ట్రీమ్స్. టోటల్గా 3 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి సైన్స్, ఇంకొకటి హ్యుమానిటీస్, ఇంకోటి కామర్స్. సైన్స్ కిందనే ఎంపీసీ, బైపీసీ వస్తాయి. కామర్స్ కింద ఎంఈసీ, సిఈసి వస్తాయి. హ్యుమానిటీస్ అంటే మనకి సిఈసి కొంచెం పొలిటికల్ సైన్స్ ఉంది కాబట్టి హెచ్ఈసి. ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్ ఆఫర్ చేసేవి ఇవి. అదే సిబిఎస్ఈలో చదువుకునే పిల్లలకైతే కనుక ఇంచుమించు ఇలాంటి స్ట్రీమ్సే ఉంటాయి. బట్ వాళ్ళకి సబ్జెక్ట్స్ చూస్ చేసుకునే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. మన ఇంటర్మీడియట్లో స్టేట్ బోర్డ్లో ఎంపీసీ స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్ తెలుసుకోవాలన్నా లేకపోతే సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ తీసుకోవాలన్నా ఆప్షన్స్ ఉండవు. సిబిఎస్ఈ పిల్లలకి ఎట్లా అంటే సబ్జెక్ట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ప్రాబ్లము ఈ సబ్జెక్ట్స్ కాదు, ఇవే సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ సబ్జెక్ట్సే తీసుకోవాలి. కానీ ఫ్యూచర్లో మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అనేది అనుకొని మనకి దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్న వాడు బైపీసీ తీసుకుంటాడు, కానీ బైపీసీ తీసుకున్నాడు కాబట్టి డాక్టర్ అవ్వడు. అలానే ఫ్యూచర్లో మనం లాయర్ అవ్వాలనుకుంటే సిఈసియో, ఎంఈసియో తీసుకుంటాం. కానీ ఎంఈసిసి తీసుకున్న తర్వాత उसके बाद में देखेंगे తర్వాత ఆలోచిద్దామంటే కనుక అది సరైన పద్ధతి కాదు. జనరల్గా సైన్స్ స్టూడెంట్స్కి ఒక క్లారిటీతోనే తీసుకుంటారు. మనకి జనరల్గా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే సైన్స్ మీద ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ కామర్స్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇంట్లో జనరల్గా ఒక చిన్న రిఫ్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే సైన్స్ ఎందుకు తీసుకోకూడదు,
కామర్స్ ఎందుకు తీసుకోవాలి, దాంట్లో ఫ్యూచర్ లేదు, దాంట్లో ఇవి లేవు ఇవంతా డిస్కషన్స్ అవుతాయి. అవి అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ జూనియర్ కాలేజ్. ఈ జూనియర్ కాలేజ్ని జూనియర్ అని ఎందుకు అంటారు, సీనియర్ కాలేజ్ ఎందుకు అంటారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే లైక్ జూనియర్స్ అంటే వాళ్ళకి ఇంకేం తెలియదు కదా సార్, జూనియర్ అదే స్టేజ్లో ఉంటారు, అప్పుడే వాళ్ళకి అన్ని యాక్చువల్గా సబ్జెక్ట్ ఏంటి, కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియడానికి వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి పెడతారు అనుకుంటున్నాను. వేరే స్టేట్స్లో దీన్ని పియూసీ అని కూడా అంటారు. కర్ణాటకలో ఓకే, పియూసీ అంటే ప్రీ యూనివర్సిటీ కాలేజ్. సిబిఎస్ఈలో దీన్ని హై స్కూల్ అనే అంటారు. అవును, అసలు ఇది కాలేజే కాదు. కాలేజ్ అనేది 12th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత స్టార్ట్ అయ్యేదాన్ని కాలేజ్ అంటాం. ఓకే. సో పిల్లలు ఎప్పుడైతే మనం ఈ ఇంటర్మీడియట్ ఫేజ్లోకి వస్తారో వాళ్ళకి కావాల్సిన క్లారిటీని మనం ఇస్తూ ముందు తీసుకెళ్ళాలి. రైట్. యాక్చువల్లీ ఇది క్లారిటీ ఇచ్చేదే సార్. సో ఇంకొంచెం క్లారిటీ వాళ్ళకి ఇచ్చే ముందు కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు అమన్. రామా? అమన్ అమన్ అమన్. అమన్, అమన్ చెప్పండి మీ డౌట్ ఏంటి సార్, వింటున్నారు. అంటే ఎంపీసీ తీసుకున్నాను కదా, బీటెక్ లో ఏ కోర్స్ తీసుకుంటే చాలా మంచిది అని. సరే, మీ వాయిస్ క్లారిటీగా లేదు, సో ఒకవేళ మీ చుట్టుపక్కల ఏమైనా సౌండ్స్ ఉంటే అవి మ్యూట్లో పెట్టుకొని మీరు స్పష్టంగా చెప్పండి. ఓకే ఓకే. హలో, ఎంపీసీ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని అడుగుతున్నారా? బీటెక్ లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? ఓకే ఫైన్. బీటెక్లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? బీటెక్లో ఒక కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే అందరు దాని మీద పడతారుగా. అలాంటి ఆన్సర్ మనకి బీటెక్లో ఇదే కోర్స్ తీసుకుంటే బాగుంటున్నది లేదు. ఇప్పుడు కంప్యూటర్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు. కంప్యూటర్స్ వైపు కాకుండా నేను రోబోటిక్స్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు మెకట్రానిక్స్ తీసుకుంటారు. కొంతమందికి ఎలక్ట్రానిక్ చిప్స్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన పిల్లలకి వేటి మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి తెలియదు, అసలు ఈ ఫీల్డ్స్ ఉన్నాయనే ఐడియా లేదు. సో వాళ్ళకి ఇంటర్మీడియట్లో చదువుకుంటున్నప్పుడు ఇన్ కేస్ కంప్యూటర్స్ వైపు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నా ఫస్ట్ సలహా టెస్ట్ చేయండి. మనం అనుకున్న చాయిసెస్ని మనం టెస్టింగ్ చేయాలి. ఎలా టెస్టింగ్ చేయాలి? దాంట్లో ఏదైనా కోర్స్ చేయండి, చిన్న కోర్సు, ఏదో తెలిసిన వాళ్ళతో మాట్లాడండి. ఆ కంప్యూటర్ కోడింగ్ చేస్తున్నప్పుడు మీకు నచ్చుతుంది అనుకోండి, ఆ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. నాకు ఇది మజా రావట్లేదు, ఫైన్, డోంట్ టేక్ ఇట్, ట్రై సంథింగ్ ఎల్స్. మీకు ఫిజిక్స్లో మెకానిక్స్ ఉండింది, కైనెటిక్స్, మెకానిక్స్, మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్, అవి బాగా నచ్చాయి. థర్మోడైనమిక్స్ బాగా నచ్చింది, మేబీ యూ కెన్ టేక్ మెకానికల్ ఆల్సో. ఈరోజు ఈ ఓన్లీ ఒకటే ఫీల్డ్ బాగుంటుందనే ఆలోచన వల్ల సిబిఐటిలో ఫస్ట్ కౌన్సిలింగ్ మొన్న జరిగితే 1800కో 1700 ర్యాంకుకో కంప్యూటర్ సైన్స్ సీట్లు అయిపోయాయి. మెకానికల్లో ఇంచుమించు 14 సీట్లు మిగిలాయి. ఏది సిబిఐటిలో. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరూ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఏఐ మీద పడ్డారు. ఈరోజు ట్రెండ్ ఏం బాగుంది, ఏఐ బాగుంది. కానీ మీరు చదువుకొని వచ్చేసరికి ఏముంటుంది, 4 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు, అంటే ఇంకో 8 years తర్వాత కూడా ఇదే ట్రెండ్ ఉంటుంది. మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదు. మీకు నచ్చిన ఫీల్డ్లో మీకు వెళ్తే ట్రెండ్స్ ఎంత మారినా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవడానికి మజా వస్తుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. సో సార్ చాలా క్లియర్గా మీరు స్పష్టంగా చెప్పారు. నిజానికి ఇప్పుడు మా దగ్గర ఈ కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ ఉన్నాయి అని కాలేజెస్ చెప్పడం అనేది కామన్. సో ఓకే, ఇది ట్రెండ్ ఉందంట, ఈ 4 ఏళ్ల తర్వాత నాకు జాబ్ వచ్చేసి ఇన్కమ్ వచ్చేస్తుందంట అనే థాట్లో వెళ్తారు. కానీ వాళ్ళకి పక్కా జాబ్ రాకుండా బ్యాక్లాగ్స్ ఎందుకుంటాయంటే నచ్చకపోయినా ట్రెండ్ అని తీసుకున్నారు కాబట్టి. రైట్ సార్, ఇలానే మనం చూసుకుంటే మనం ఇందాక మాట్లాడుతున్నట్టు మేజర్ కోర్సెస్ ఎంపీసీ, సిఈసి ఇవి కాకుండా కొన్నిసార్లు అదర్ ఏరియాస్ కూడా ఉంటాయి, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. మీరు అన్నట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకోలేకుండా పేరెంట్స్ డిసైడ్ చేస్తారు కోర్సెస్ని. బైపీసీ తీసుకో, ఎంబీబీఎస్ తర్వాత మెడిసిన్ చదువు, దాని తర్వాత ఇది చేసేసే అని చెప్పేసి ఫిక్స్ చేస్తారు. బట్ ఎంబీబీఎస్కి ఇప్పుడున్న టెక్నాలజీకి వాళ్ళు ఏ కొత్త ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, ఆపరేషన్స్కి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా పేరెంట్స్కి తెలియట్లేదు, పిల్లలకి మీరు అన్నట్టు అవగాహన రావట్లేదు. వీటి గురించి ఏం చెప్తారు అని సార్ ఒక చిన్న చెప్పే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు? పేరు సౌమ్య అండి. సౌమ్య, చెప్పండి మీకు ఉన్న డౌట్స్ ఏంటి కెరీర్కి సంబంధించి? నాకు మ్యారేజ్ అయిందండి, నా వయసు 30 years. ఓకే. డిస్టెన్స్ లో ఎంటర్ చేశాను, తర్వాత లాస్ట్ సెట్ రాయాలనుకుంటున్నాను. లాస్ట్ సెట్ రాయాలనుకుంటున్నారా ఇప్పుడు? ఓకే.
ఎలా ఉండిద్ది కెరీర్ అని చెప్పి సార్ని అడగాలని ఫోన్ చేసి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అన్నారు? 30 30యా? 30 ఇయర్స్. ఆ? 30 అంటున్నారు కదా. అవును అవునండి. ఓకే ఓకే. సో 30 ఏళ్ళకి ఆఫ్టర్ డిస్టెన్స్లో ఇంటర్ చేసిన వాళ్ళు లా సెట్ రాయాలనుకుంటే రాయొచ్చా లేదా? ఎలా రాయొచ్చు. ఉంటుంది ఫస్ట్ next థింగ్ career? సౌమ్య గారు, మీకు 30 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు లా సెట్ చేద్దాం అనుకుంటున్నారు, చదువుదాం అనుకుంటున్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అంటే జనరల్గా ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఇంక మనం ఏం చదువుతాంలే అని అనుకోకుండా మీరు లైఫ్ లాంగ్ నేర్చుకోవాలి, మనకి వయసుతో సంబంధం ఏముంది, నేర్చుకోవాలనుకునే తపన మీలో ఏదైతే ఉందో అది ఎంతో మెచ్చుకోవచ్చు. ఇప్పుడు లా సెట్ విషయానికి వస్తే మీరు లా సెట్ ఎలిజిబిలిటీ అంతా బాగానే ఉంది, అది కూడా మీకు తెలిసే ఉంటుంది, మీరు ప్రిపేర్ అవుతారు, రాస్తారు. దాంట్లో కెరియర్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే మీరు లా చదవాలనుకుంటుంది ప్రాక్టీస్ చేయడానికా, లా చదవాలనుకుంటుంది నాలెడ్జ్ కోసమా? చాలామంది లా చదివిన తర్వాత బార్ కౌన్సిల్ ఎగ్జామ్ రాకపోవచ్చు. అంటే లా ఎల్ఎల్బి అయిన తర్వాత కూడాను మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీరు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సో మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కనుక మీరు లా సెట్ రాసి మంచి స్కోర్స్ తెచ్చుకొని మంచి కాలేజ్లో చదివి దాని తర్వాత మీరు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ కూడా రాసి ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర మీరు ప్రాక్టీస్ చేసి కేసెస్ని మీరు హ్యాండిల్ చేస్తూ అసిస్ట్ చేస్తూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీ కేసుల్ని మీరే వాదించుకోగలిగే పరిస్థితికి వచ్చినప్పుడు మీకు ఒక ప్రాక్టీస్, సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు మాది బిజినెస్ ఉంది, నాకు ప్రాక్టీస్ చేసే ఉద్దేశం లేదు, నేను లా చదువుతుంది కేవలం నాకు బిజినెస్లో హెల్ప్ అవడానికి. ఎంతోమంది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు లా చదువుతారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి కాదు, వాళ్ళకి సెక్షన్స్ ఏమున్నాయి ఎట్లా ఉన్నాయి తెలుసుకోవాలి, వాళ్ళకి నాలెడ్జ్, బిజినెస్ మ్యాన్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి. సో మీ పర్పస్ ఆఫ్ డూయింగ్ లా ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరు ఎందుకు లా చేద్దాం అనుకుంటున్నారు అనే క్వశ్చన్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే దాని ప్రకారం మనం డిస్కషన్ ముందు తీసుకెళ్ళచ్చు. సూపర్ క్లియర్గా. ఒకవేళ కెరీర్ అందులోనే బిల్డ్ చేసుకొని మీరు అన్నట్టుగానే లాయర్ అవ్వాలి అని అనుకుంటే, జ్యుడిషియరీలో ఉండాలి అనుకుంటే మీరు అన్నట్టు సెకండ్ పాత్, లేదంటే ఓన్లీ నాలెడ్జ్ కోసం అయితే చేయొచ్చు. చాలా మంది ఈ మధ్య లా చదువుతున్న నాలెడ్జ్ కోసమే. ఎగ్జాక్ట్లీ. బీబీఏ విత్ ఎల్ఎల్బి చేస్తున్నారు. బీబీఏ విత్ ఎల్ఎల్బి ఎందుకు చేస్తున్నారు? రైట్, అవును. ఈవెన్ ఆఫ్టర్ ఏజెస్ చేస్తున్నారు. నెక్స్ట్ పల్నాడు నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు కీర్తి. కీర్తి, చెప్పండి మీ కెరీర్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నాయి? సార్ వింటున్నారు. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివానండి, ఓకే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ లో. ఓకే. సో నెక్స్ట్ పిహెచ్డి అబ్రాడ్ లో చేయడానికి ఏమైనా దారులు ఉన్నాయా, స్టైఫండ్ తో చేయడానికి అనేది తెలుసుకోవడానికి చేశాను. ఏమి అడ్వాన్స్ చేయడానికి అంటున్నారు? పిహెచ్డిలో చేయడానికా? పిహెచ్డి అబ్రాడ్ లో చేయడానికి లిటరేచర్ మీద, ఇంగ్లీష్ లిటరేచర్ మీద. ఓకే 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 రైట్. విత్ స్టైఫండ్, గవర్నమెంట్ ఏమైనా స్టైఫండ్? ఓకే, ఫెలోషిప్ మీరు అంటుంది. ఒకవేళ మీరు లైక్ సేమ్ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ ఎలా అయితే మనకు ఫెలోషిప్ వస్తుందో అలా మీరు పిహెచ్డి అబ్రాడ్లో చేస్తూ ఫెలోషిప్ వచ్చేలాగా అడుగుతున్నారు. ఏమైనా దారులు ఉన్నాయా దానికి? మీరు ఎంఏ, కీర్తి గారు మీరు ఎంఏ ఇంగ్లీష్ అనేది డిస్టెన్స్లో చేశారా, ఎలా చేశారు? ఫుల్ టైమా? ఫుల్ టైం సార్. ఫుల్ టైం చేశారు. ఓకే, మీరు ఎంఏ ఇంగ్లీష్ చేయడానికి కారణం ఏంటి? కీర్తి గారు చెప్పండి, అంటే మీకు ఇంట్రెస్ట్తో చేశారా లిటరేచర్ బుక్స్ ఆర్ అందులో కెరీర్ బిల్డ్ చేశారా? మీరు ఎంఏ ఇంగ్లీష్ ఎందుకు చేశారు, దానికి కారణం అంటే మీరు చేస్తున్నప్పుడు అనుకున్న గోల్ ఏంటి? సో నేను వెళ్ళింది ఫర్దర్ స్టడీస్ చేద్దామనే ఇంట్రెస్ట్ తోనే వెళ్ళాను. ఓకే, ఫర్దర్ స్టడీస్ చేద్దామనే ఇంట్రెస్ట్ వెళ్ళారు. ఆ ఫర్దర్ స్టడీస్, లాంగ్వేజ్ అంటే ఇష్టం, ఐ లవ్ లిటరేచర్ చెప్పాలని. యూ లవ్ లిటరేచర్. ఓకే, అంటే జనరల్గా ఎంఏ లిటరేచర్ తర్వాత కూడాను మనము కెరియర్స్ ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాం అనేది కూడాను ఒక ఆలోచన పెట్టుకొని మనం ఫ్యూచర్ స్టడీస్ చూసుకోవాలి. మనం అదే కనుక టీచింగ్లోకి వద్దాం అనుకుంటే ఒక పద్ధతిలో ఉంటుంది, లేదు మీరు ఒక ఆథర్గా ఒక బుక్స్ కానివ్వండి, లేకపోతే అటువైపు వెళ్ళాలనుకుంటే ఇంకొకటి, లేదు మీరు ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారు, ఒక కమ్యూనికేషన్ ట్రైనర్ కానివ్వండి, కార్పొరేట్ ట్రైనర్ కానీ అవ్వాలనుకుంటే దానికి వేరే పద్ధతి. మీరు పిహెచ్డి చేయాలి అనుకుంటే అబ్రాడ్లో, ఈ అబ్రాడ్ పిహెచ్డీస్ అనేది చాలా మన ఇండియాలో లాగా ఉండవు. మనం ఆల్రెడీ మాస్టర్స్లోనే కొన్ని పేపర్స్ పబ్లిష్ చేయటము, లేకపోతే మన పేరుని వేరే జర్నల్స్ రావటము, ఇట్లాంటి మంచి యూనివర్సిటీస్లో కనుక పిహెచ్డి చేయాలి, ఒక పెద్ద గైడ్ కింద చేయాలి అంటే కనుక వాళ్ళకు కూడాను అలాంటి పిల్లలే కావాలి.
సో దాని ప్రకారం మనకి అక్కడ యూనివర్సిటీస్తో మాట్లాడుకొని అక్కడ ఎవరైనా గైడ్స్ ఉంటే చేయొచ్చు. లేదా మన దగ్గరలానే జస్ట్ ఎన్రోల్ అయిపోతే ఒక 5 ఇయర్స్లో 3 ఇయర్స్లో వాళ్ళు చెప్పిన వర్క్స్ మనం చేసేసుకొని పేరుకి నేను ఈ పలానా ఫారిన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను అని చెప్పుకోవాలి అనుకుంటే కనుక కుప్పలు యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకి కావాల్సిన గోల్ ఏంటి, ఆ గోల్ని బట్టి మనం చేస్తాం. ఇప్పుడు కొంతమంది డిగ్రీ కేవలం గవర్నమెంట్ జాబ్ కోసమే చేస్తారు. అంటే వాళ్ళకి నేమ్ సేక్, వాళ్ళు అంత పెద్ద కాలేజ్లో చదవాలి అంతేం అనుకోరు. బట్ కొంతమంది వేరే గోల్తో చేస్తారు. మన గోల్ని బట్టి మనం కాలేజెస్ కానీ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లియర్లీ అంటే వాళ్ళు మీరు అన్నట్టుగానే ప్రొఫెసర్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళే రీతి వేరే ఉంటుంది. లేదు జస్ట్ అబ్రాడ్లో చదివాను యూనివర్సిటీ అని డిగ్రీ చూపించుకొని ఇక్కడ మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళు దాన్ని వేరే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మీరు గమనిస్తే మన డాక్టర్స్లో కూడా ఇలా ఉంటారు. డాక్టర్స్లో కింద కొన్ని డిగ్రీస్ రాస్తారు, అవి పలానా కంట్రీలో చేసాం, ఈ పలానా కంట్రీలో చేసామని. వాటిలో కూడాను మన గోల్ని బట్టి. రైట్, క్లియర్లీ. సో ఇంకో కాలర్ కూడా లైన్లో ఉన్నారంటే సార్, వాళ్ళని అడుగుదాం. హలో 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 హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ పేరు. మేడం మా బిడ్డది సర్టిఫికెట్లో తప్పు పడ్డదండి. ఏది ఎస్ఎస్సి బోర్డు హైదరాబాదు. ఓకే, మా బిడ్డది ఎస్ఎస్సిలో మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడ్డది మేడం. ఓకే, అది ఏదైనా సరి చేయాలంటే ఎక్కడ సంప్రదించాలా ఏంది అనేది కొంచెం సార్ మీ స్కూల్కి వెళ్ళండి. ఏ స్కూల్లో అయితే ఎస్ఎస్సి చదివిందో పాప, మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళు మీకు ప్రిన్సిపల్ గైడ్ చేస్తారు. రైట్. సో కొన్నిసార్లు చిన్న చిన్నవి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది సార్, మేబీ ఈ క్వశ్చన్ని మనం ఒక రిఫరెన్స్గా తీసుకుంటే చిన్నవి కూడా కొన్నిసార్లు తెలియట్లేదు, ఏది తీసుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, ఫర్దర్గా ఎలా వెళ్ళాలని. వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి నెక్స్ట్ మార్కెట్ ట్రెండ్స్ని బట్టి ఆఫ్టర్ 10th ఏం చేస్తే బాగుంటుంది? మల్టిపుల్ ఫీల్డ్స్ వచ్చాయండి. ఇప్పుడు ఇంజనీరింగ్ ఒకటి చూస్తున్నారు. చాలామంది పిల్లలు ఇంజనీరింగ్తో కాకుండా ఇంతకుముందు ఐఐటి, ఏదైతే ఐఐటి అనే క్రేజ్ ఉండిందో ఆ క్రేజ్ ఈ మధ్య కొంచెం డైవర్ట్ కూడా అవుతుంది. డైవర్ట్ అవడానికి కారణం ఏంటంటే ఐఐటి క్రేజ్ తగ్గలేదు. ఇంతకుముందు బ్లైండ్గా ఐఐటి తీసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ కూడా జనరేషన్ మారింది కాబట్టి డిజైన్లోకి వెళ్తున్నారు. ఆ డిజైన్లో కూడా కమ్యూనికేషన్ డిజైన్, యూఐ యూఎక్స్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, కొంతమంది మాస్ కమ్యూనికేషన్స్లోకి వెళ్తున్నారు, కొంతమంది లాలోకి వెళ్తున్నారు, కొంతమంది డిఫెన్స్లోకి వెళ్తున్నారు. డిఫెన్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎన్డీఏ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే గ్రాడ్యుయేషన్ సిడిఎస్కి వెళ్దాం అనుకుంటున్నారు. అట్లనే కొంతమంది సైకాలజీ తీసుకుంటున్నారు. బైపీసీ తీసుకున్న వాళ్ళు ఇంతకుముందు ఓన్లీ డాక్టర్ అవ్వాలనుకుంటారు, వాళ్ళు కూడాను బైపీసీలో కూడాను ప్రాక్టీస్ బేస్డ్ కాకుండా రీసెర్చ్ బేస్డ్లో కూడా వెళ్తున్నారు. ఇప్పుడు బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ, వెటర్నరీ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ బేస్డ్. జెనెటిక్స్, బయోటెక్ ఇదంతా కూడాను రీసెర్చ్ బేస్డ్. సో టుడే స్కై ఈజ్ ద లిమిట్. మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరేను, ఏ కోర్స్ తీసుకున్నా దాంట్లో స్కై ఈజ్ ద లిమిట్. ఒక స్ట్రక్చర్డ్ అని లేకుండా మీరు మల్టిపుల్ వెళ్ళొచ్చు. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు. నమస్తే అండి, నా పేరు లత అండి. లత, చెప్పండి మీకున్న సందేహాలు ఏంటి మీ కెరీర్కి అది సంబంధించి? మా అబ్బాయికి ఎంటర్ అయిపోయిందండి. 10th అయిపోయిందా? ఇంటర్ అయిపోయింది. ఎంపీసీ తీసాడు అబ్బాయి. ఓకే, అయితే అకాడమీలోని జాబ్ కోర్స్ జాయిన్ చేసాము. అది బెస్టా లేదా ఈ డిగ్రీ చేసుకుంటే బెస్టా అని అడుగుదాం సార్ని. అకాడమీలో ఏం జాయిన్ చేశారు మేడం? జాబ్ కోర్స్ జాయిన్ చేసాం సార్. జాబ్ కోర్స్. ఇంటర్ తర్వాత మీరు అకాడమీలోనే జాబ్ కోర్స్ కోసం జాయిన్ చేశారు. ఏ జాబ్ కోర్స్ కోసం చేశారు? ఏ కోర్స్ అంటే అది? అంటే అకాడమీలోనంటే నావే, ఎయిర్ ఫోర్స్ ఇవి ఉంటాయి కదండి. డిఫెన్స్లోకా? డిఫెన్స్. డిఫెన్స్ అకాడమీలో జాయిన్. డిఫెన్స్ అకాడమీలో ఆఫీసర్ పొజిషన్స్కా, జవాన్ పొజిషన్స్కా, లేకపోతే మనకి ఏ పొజిషన్స్ కోసం చూస్తున్నారండి? అంటే ఎయిర్ ఫోర్స్ కానీ నావే కానీ, అంటే ఇది అంత పెద్ద కాదు, కొంచెం చిన్న పోస్ట్కే కానీ దానికని జాయిన్ చేస్తాము. కానీ అది బెస్ట్ లేదా డిగ్రీ చేసుకుంటే బెస్ట్ అడుగుదామని. ఓకే, సో అంటే అదే కంటిన్యూ అవ్వచ్చా లేదా డిగ్రీకి వెళ్ళొచ్చా అనేది వాళ్ళ సందేహంలో. ఇప్పుడు మీకు అదే గోల్ అనుకుంటే కనుక మీరు దాన్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు అది రాలేదనుకుందాము, రాలేకపోతే మీకు ఇంకా మిగిలిన ఆప్షన్ డిగ్రీ కదా. అంటే మీరు చెప్తున్న ఆప్షన్స్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఈ రెండిట్లో ఒకటే చూస్ చేసుకొని అనుకుంటున్నారు, కానీ ఈ రెండు వేరే వేరే జంక్షన్స్లో ఉన్నాయి.
మీరు ఫస్ట్ ఇప్పుడు ఏదైతే గోల్గా పెట్టుకున్నారో డిఫెన్స్లోకి దాంట్లో మీరు ప్రయత్నించండి. వాటి డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చాయో చూడండి. వాటి డేట్స్ నోటిఫికేషన్స్ కనుక మనకి వచ్చే సంవత్సరం ఉన్నాయనుకోండి, ఈ సంవత్సరం మీరు డిగ్రీ జాయిన్ చేయించేసండి. ఈ సంవత్సరం డిగ్రీ జాయిన్ చేయించేసి ప్యారల్గా తన అకాడమీలో ప్రిపరేషన్ అవనండి. సో మనకి నెక్స్ట్ ఇయర్కి నోటిఫికేషన్ టైంకి తను క్లియర్ అయిపోతే మనం డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయి దాంట్లో కంటిన్యూ అవ్వచ్చు. లేదు అంటే కనుక మనకి నోటిఫికేషన్ త్వరలోనే ఉంది, ఇప్పుడే ఉంది అంటే కనుక యూ కెన్ ట్రై వన్స్. బట్ ఆల్రెడీ డిగ్రీ కాలేజెస్ అంతా మొదలైపోయాయి. మీరు తెలంగాణ నుంచి కనుక కాల్ చేస్తూ ఉంటే ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా నడుస్తుంది. కాబట్టి మీరు ఒక సీట్ తీసుకొని ప్యారల్గా డిగ్రీ చేసుకుంటూ ఈ కోచింగ్ తీసుకోవటం బెటర్ అనేది నా ఉద్దేశం. బట్ అలానే చేయాలని రూల్ మాత్రం ఏం లేదు. రైట్. అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు, ప్రైవేట్ కాలేజ్లో కూడా అవ్వచ్చండి. అని ఏముంది, రేపు పొద్దున్న వాళ్ళ మనకు నచ్చింది ఏదో వచ్చింది డ్రాప్ అయిపోండి. రైట్ అంత మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. రైట్ 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 సార్. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. మా పేరు హేమ అండి. అంకం మిర్యాలగూడ. ఎక్కడి నుంచి? అంకం మిర్యాలగూడ. మీడియాలు ఓకే, కూడా మిర్యాలగూడ. చెప్పండి ఏమా, మీకున్న డౌట్స్ ఏంటి కెరీర్కి సంబంధించి? కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ చుట్టుపక్కల వాయిస్. హేమా, మీరు ఒకవేళ టీవీ ఆన్ ఉంచితే సౌండ్ తగ్గించి కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో మేడం, చెప్పండి. అది సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే. ఎంసెట్ 24K వచ్చింది మ్యామ్. ఎంసెట్ 54th ర్యాంకా? 24K. 24,000. ఓకే, 24,000 ర్యాంక్. ఓకే. ఫస్ట్ ఫేజ్ లో VTIT వచ్చింది మ్యామ్. CSM. విబిఐటి. CSM VTIT. విజిఐటి, విఎన్ఆర్ విజిఐటి. ఏ గ్రూప్ వచ్చిందమ్మా? VTIT. ఫస్ట్ ఫేజ్లో మీకు విబిఐటిలో వచ్చింది. సో ఇప్పుడు మీ సందేహం అంటే జాయిన్ అవ్వాలా వద్దానా, లేకపోతే ఏంటమ్మా? సెకండ్ ఫేజ్ లో ఇంకా బెటర్ కాలేజెస్ వస్తాయా అని. ఓకే, రావచ్చు. ఇప్పుడు మీరు విఎన్ఆర్ విజిఐటి అనేది మంచి కాలేజ్. ఈ కాలేజ్లో మీరు హ్యాపీగా ఉంటే కనుక ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇట్ యూ గో హెడ్. లేదు సెకండ్ ఫేజ్లో మీకు ఇంకేదైనా వేరే కాలేజీలు ఇంకా మీ యాస్పిరేషన్ కాలేజెస్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. సెకండ్ ఫేజ్లో మీరు ట్రై చేసి రాకపోయినా సరే మీకు ఈ సీట్ అయితే ఉంటుంది కదా. మీకు సెకండ్ ఫేజ్లో ఆ సీట్ వస్తే కనుక దెన్ వాళ్ళు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కట్టిన ఫీజు కూడా ట్రాన్స్ఫర్ చేసి అటు తీసుకెళ్తారు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ట్రైయింగ్. రైట్. సో ట్రై అయితే చేయొచ్చు సెకండ్ ఫేజ్లో. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నేను వైజాగ్ నుండి కాల్ చేస్తాను. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు ప్రసాద్ మేడం. మా తమ్ముడు ఉన్నారు, బీకామ్ Okay. అయిపోయింది, బీబీ అయిపోయింది. తన నుంచి ఏసీసీఏ చేద్దాం అనుకుంటున్నాడు. ఏసీసీఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ఏ కానీ, ఫిన్టెక్ విత్ ఏఐ. సో ఎలా గైడ్ చేస్తారని చాలా చాలా అకౌంటింగ్ స్టూడెంట్స్ మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా మేడం. అవును. బీకామ్ మీ ఎక్కడైందండి? వాయిస్ కట్ అయిందమ్మా. హలో. మ్యామ్, వాయిస్ కట్ అయింది. సో బీకామ్ ఎక్కడ చేశారని అడుగుతున్నారు సార్. ఆంధ్ర యూనివర్సిటీ మేడం. ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. ఓకే. బీకామ్లో ఏదైనా స్పెషలైజేషన్ తీసుకున్నారా? విత్ కామర్స్ సార్. అదే సార్, అంటే బీకామ్ టాక్సేషన్, బీకామ్ కంప్యూటర్ సార్. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఫిన్టెక్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే సిఎంఏ చేద్దాం అనుకుంటున్నారు అంటే మీ ముందు ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ తీసుకుంటే మీకు కెరియర్ బాగుంటుంది అనేది మీ క్వశ్చన్. అబ్రాడ్ కూడా ఉన్నాయి. ఓకే. బేసిక్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను అడుగుతున్న క్వశ్చన్ని మీరు ఒకసారి గమనించి నాకు ఆన్సర్ చేయండి. దేంట్లో అయితే మీకు బాగా ఫినాన్షియల్ సెటిల్మెంట్ ఉంటుంది అనేది మీరు అడుగుతున్నారు, అంతేనా? అవును సార్, లైక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, రిస్క్ మేనేజ్మెంట్. అంటే మీకు ఏదైనా పర్లేదు, నాకు దేంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి చెప్పండి, అది తీసుకుంటాను అంటున్నారు. అది సిఏ అయినా పర్లా, సిఎంఏ అయినా పర్లా, ఫిన్టెక్ పర్లా, ఏదైనా పర్లా. అవును సార్, అవును సార్. అంటే ఇప్పుడు ఎస్ఐపి అంటే ఎవర్ గ్రీన్, సో రిమైనింగ్ స్టాండర్డ్ ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితిలో స్టాండర్డ్ అంటూ ఏమీ లేదండి. ఇప్పుడున్న పరిస్థితిలో నెక్స్ట్ 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఈ ఏఐ వల్ల వస్తున్న డిస్రప్షన్స్ ఏవైతే మార్కెట్లో ఉన్నాయో చాలా పెద్ద ఎత్తులో ఉంటాయి. మరి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేశారు కాబట్టి మీరు ఫిన్టెక్లోకి
కొంచెము ఏదైనా ఈఆర్పి టూల్స్ నేర్చుకుంటూ అటువైపు వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు వెళ్ళొచ్చు. లేదు మాస్టర్స్ చేస్తాను, ఇప్పుడు మాస్టర్స్ ఇన్ స్పెషలైజేషన్ ఏదైనా పట్టుకొని చేస్తాను అంటే కనుక ఒక టాప్ యూనివర్సిటీలో బాగా ఇంటర్న్షిప్స్ చూసుకుంటూ మనము ముందుకెళ్ళే చోటు చూడండి. నా సలహా ఏంటంటే మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ లోపల కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. మీరు అనుకున్నట్టు ప్రతి ఫీల్డ్లోకి వెళ్ళంగానే మనకు ఎవరు స్వాగతించరు, ఎవరు కూడాను మనకి వెంటనే సక్సెస్ ఏమి వచ్చేది. కాబట్టి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు ఫిన్టెక్ మీద నచ్చింది అనుకోండి, ఆన్లైన్లో ఫిన్టెక్ పైన ఒక కోర్స్ చేయండి. ఎస్ఏపి నచ్చింది అనుకోండి, ఒక చిన్న కోర్స్ చేయండి. అంటే లక్షలు పెట్టే ముందు ఒక చిన్న కోర్స్ చేయండి, లేకపోతే ఒక చిన్న ఇంటర్న్షిప్ చేయండి, లేకపోతే ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి. అంటే ఏదో పేరు కోసం ప్రాజెక్ట్ చేసామంటే చేసాము, సర్టిఫికేట్ పెట్టాలంటే కాదు. మనకి దాని గురించి అవగాహన కావాలి కాబట్టి దాని గురించి చిన్నగా మనం ఒక ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ కోర్స్ కానీ చేసిన తర్వాత ఇది బాగుంది, నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అనిపిస్తే కనుక ముందుకెళ్ళండి. దీంట్లో అంత నాకు మజా రావట్లేదు, అంత నచ్చట్లేదు అంటే కనుక మీరు అనుకున్న ఫిన్టెక్ తీసుకున్నారు, మీకు అంత నచ్చలేదు, వేరేది మీరు అనుకున్నట్టు సిఎంఏ గురించి కొంచెం తెలుసుకోండి. అలా ప్రతి ఒక్క దాని గురించి కొంచెం కొంచెం తెలుసుకొని ఎక్కడో చోట మీ మనసు ఇరుక్కుంటుంది, నాకు ఇది చెయ్యాలని ఉంది అని ఒక పట్టుదల వస్తుంది. అప్పుడు ఐ విల్ టెల్ యూ గో హెడ్. రైట్. సో క్లియర్గా మీకు నచ్చిన సబ్జెక్ట్ కనుక తీసుకుంటే దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తే ఆఫ్ కోర్స్ మీకు వచ్చినా ఏది వచ్చినా సరే మీరు డెవలప్ అవ్వగలుగుతారు అన్నిటినీ మౌల్డ్ చేసుకుంటూ. సో అది మనకు సార్ చెప్తున్నారు. ట్రై చేయండి. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సంగారెడ్డి నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీరామ్ అండి. శ్రీరామ్ గారు చెప్పండి, మీ కెరీర్కి సంబంధించి డౌట్స్ ఏంటి? మా బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మేడం ఎంపీసీ. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్టీఏలో మనకు ఆర్టీఏ వెహికల్ ఇన్స్పెక్టర్ చేయాలని ఉందంట వాడికి. ఆర్టీఏ వెహికల్ ఇన్స్పెక్టర్. ఓకే ఓకే. సో దానికి ఎలా వెళ్ళాలి ఏంటి కెరీర్ గైడెన్స్ అని అడుగుతున్నారా? అవును మేడం. ఓకే అండి. సార్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చిందండి శ్రీరామ్ గారు? 8.9 వచ్చింది సార్. ఎంతండి? 8.9. 8.9. 8.9 రాదండి, మీకు 470 మార్కులకి వస్తాయి. 10th కాదండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. హలో, హలో. 10th కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. అంటే 10th అయిపోయాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశారు కదా, సెమిస్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని వచ్చాయి? 352 మేడం. 352. ఓకే సార్ ఇప్పుడు మనం వెహికల్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మనకి డిగ్రీ కావాలి. ఈ వెహికల్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి సెలెక్షన్స్కి ఇప్పుడు ఎస్ఐ సెలెక్షన్స్ కానివ్వండి, వెహికల్ ఇన్స్పెక్టర్ సెలెక్షన్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్ అయితే మనం వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ సెలెక్షన్ ప్రాసెస్కి మనం వెళ్ళొచ్చు. అది బీటెక్ అయినా పర్లేదు, బీకామ్ అయినా పర్లేదు, ఏ డిగ్రీ అయినా పర్లేదు. సో ఫస్ట్ మనము డిగ్రీ పూర్తి చేయాలి. ఈ వెహికల్ ఇన్స్పెక్టర్ సెలెక్షన్స్ ఇవి కూడాను మనకి వస్తాయో రావో అనే కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి మనకి నచ్చిన డిగ్రీ మనం తీసుకోండి. ఇప్పుడు మీ వాడికి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ వైపు పంపించండి, బీబీఏ ఇంట్రెస్ట్ ఉంటే బీబీఏ వైపు పంపించండి. తనకి ఇది కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనే ఆప్షన్ తను ఏదైతే అనుకుంటాడో ఆ ఆప్షన్కి తగినట్టుగా మీరు డిగ్రీ చేయించండి. డిగ్రీ అయిన తర్వాత అప్పుడు 3 సంవత్సరాల తర్వాత తనకి ఇంకా ఇటువైపు వెళ్ళాలనే కోరిక ఉంటే, ఎందుకంటే ఈ లోపల కోరికలు మారిపోవచ్చు, దాని తర్వాత కూడా తనకి ఇటువైపు వెళ్ళాలని కోరిక ఉంటే అప్పుడు మీరు సెలెక్షన్స్కి వెళ్ళొచ్చు. రైట్. సో క్లియర్గా ఇప్పుడు బాబుకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ అయితే సైమల్టేనియస్గా చేస్తూ దీనికి ప్రిపేర్ అవ్వడమే, కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అయిన. అది మనం ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాం, అది సెకండ్ ఇయర్ డిగ్రీలో స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. సో క్లియర్ సార్, అంటే చాలామంది డౌట్స్ అన్నీ క్లియర్ చేశాము. స్టిల్ ఇంకా చాలామందికి చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో మరిన్ని ఎపిసోడ్స్తో వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేద్దాం. సో ఇది ఇవాల్టి గైడ్ కార్యక్రమం. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.